ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపలో మీరు మీ కుటుంబాలు బాగున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. దినాన్ని ప్రారంభిస్తూనే దిగులుతో భయముతో ప్రారంభిస్తున్నారా? ప్రభు ఈ వాగ్దానాన్ని మీ గృహాలు పంపిస్తున్నారంటే దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఇంతగా ప్రేమిస్తున్న ప్రభు నిన్నెప్పటికీ విడిచిపెట్టడు. ఆయన మీద ఆధారపడిన నిన్ను, నీ కుటుంబాన్ని తప్పక ఆయన వర్ధిల్ల చేస్తాడు. నీవు భయపడుతున్నా, నీవు కలవరపడుతున్న ప్రతి విషయం నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు, నిన్ను దాటిస్తాడు. కాబట్టి భయపడొద్దు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా దేవుని వైపు చూస్తూ ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని నిలవబడండి. దేవుడు మీ పక్షంగా మీ ప్రక్కన నిలబడి ఉన్నాడు. మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి ధైర్యంగా ఉండండి. అంతేకాకుండా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాం. మిమ్మల్ని అందరినీ దేవుని చేతుల్లో పెట్టి ఆయన చిత్తానికి అప్పగిస్తూ ఉన్నాను. తగిన సమయంలో తగిన రీతిగా దేవుడు మీ జీవితంలో కార్యములు చేయబోతున్నారు. మీలో ఎవరైనా అనారోగ్యాలతో ఉంటే, ఏదైనా సమస్యల్లో ఉన్నా చివరి ప్రార్థనలో తప్పక ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. ఈరోజు అద్భుతకరమైన స్వస్థతను మీకు దయచేయబోతున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 115వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆమేన్. ఈరోజు ప్రభు స్పష్టంగా మీకు తెలియజేస్తున్నారు, నేను మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని. అవును, దేవుని చిత్తము మన పట్ల మనము ఆశీర్వదించబడాలని, పిల్లలు వృద్ధులనికి రావాలని, మీ కుటుంబము అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండాలనేదే. మనిషి జీవితంలో అభివృద్ధి దేవుని యొక్క చిత్తము. ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండము నుండి మనం చూస్తే దేవుడు ఏదైతే వాగ్దానం చేశారో ప్రతి వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. అబ్రహాముకు దేవుడు తెలియజేశాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, ఆకాశ నక్షత్రముల వలె చేస్తాను, నీ సంతానమును ఆశీర్వదిస్తాను, నీ సంతానము శత్రువుల గవనిని స్వాధీనపరుచుకుంటారు అని ఈ విధంగా దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన తర్వాత అబ్రహామును విడిచిపెట్టలేదు, కానీ దేవుడు తానిచ్చిన వాగ్దానాన్ని అబ్రహాం జీవితంలో నెరవేర్చాడు. అయితే ఈ మధ్యలో అనేకమైన ఆటంకాలు వచ్చాయి, అనేకమైన నిందలు వచ్చాయి, అనేకమైన అవమానాలు వచ్చాయి. అబ్రహాముకు అనేక సంవత్సరాలు ఏ కార్యము జరగనట్లుగాని, ఏ అభివృద్ధి లేకుండానే, ఏ ఆశీర్వాదం లేకుండానే గడిచిపోయాయి. అయితే అబ్రహాం మాత్రం దేవుడిని విడిచిపెట్టలేదు. వాగ్దానం ఇచ్చాడు కానీ దేవుడు నెరవేర్చలేదని దేవుడిని నిందించలేదు. దేవుడిచ్చిన వాగ్దానం కొరకు 25 సంవత్సరముల అబ్రహాము విశ్వాసంతో ఎదురు చూచాడు. ఎవరు అవమానించినా, ఎవరు ఏమన్నా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా కూడా, ఇంత వయసు వచ్చింది కదా, నీకు ఇక బిడ్డలు పుట్టరేమో, నీ ఆస్తికి అంతటికీ కూడా నీ దాసుడే వారసుడవుతాడని అంటూ ఉన్నా, ఎవరు ఏ మాటలు అంటూ ఉన్నా కూడా అబ్రహాం నిరుత్సాహపడలేదు. దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి దాని కొరకు ఎదురు చూశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు తన జీవితంలో నెరవేర్చాడు. అదేవిధంగా ఇసాకు జీవితంలో కూడా ఇసాకు సంతానాన్ని ఆశీర్వదించాడు దేవుడు. యాకోబు జీవితంలో కూడా యాకోబు సంతానాన్ని ఆశీర్వదించాడు దేవుడు. ఎందుకు దేవుడు వారిని ఆశీర్వదించారు అంటే, దేవుని మార్గంలో నడవడానికి వారు ఇష్టపడ్డారు. ఎన్ని శ్రమలు ఎదురైనా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని కొరకు ముందుకు సాగిపోయారు. ఎన్ని అవమానాలు ఎదురైనా దేవుని కొరకు నిలబడిన వారి జీవితాల్లో దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లలను కూడా ఆశీర్వదించాడు. సృష్టికర్త ఈరోజు నీకు తెలియజేస్తున్నారు, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను నేను అభివృద్ధిపరుస్తాను, వారిని ఆశీర్వదిస్తానని. ఈ వచనం క్రింద వచనం చదివితే, ఎవరి చేత నీవు ఆశీర్వదించబడబోతున్నావు, ఎవరు నిన్ను ఆశీర్వదిస్తున్నారంటే
భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తైన దేవుని చేత మీరు ఆశీర్వదించబడబోతున్నారు. ఆకాశం కలుగునుగాక అంటే ఆకాశం కలిగింది, భూమి కలుగునుగాక అంటే భూమి కలిగింది, వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది. ఈ సృష్టి అంతటిని నోటి మాటతో చేసిన దేవునికి నీ బిడ్డలను ఆశీర్వదించడం అసాధ్యమా? కాదు, ఆయనకు సమస్తము సాధ్యమే. ప్రస్తుతం నీ బిడ్డల జీవితం ఏ విధంగా ఉన్నా, వారు పనికిరాని వారుగా ఉన్నా, అందరూ వారిని చూచి నీ బిడ్డలు పనికిరాని వారు, నీ బిడ్డలకు చదువు లేదు, నీ బిడ్డలకు జ్ఞానం లేదు, భయంకరమైన వ్యసనాలలో ఉన్నారని నిన్ను ఒకవేళ అవమానిస్తూ ఉన్నా, నిందిస్తూ ఉన్నా కూడా భయపడొద్దు. వారే స్థితిలో ఉన్న దేవుడు వారిని లేవనెత్తబోతున్నాడు. ఎవరైతే అవమానించారో వారి ఎదుటనే దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టబోతున్నాడు. మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు అన్నీ బాగున్నప్పుడు కార్యం చేస్తాడేమో, నా బిడ్డలు బాగున్నప్పుడైనా ఇంకా వృద్ధి పొందిస్తాడేమో అని. కానీ ఎప్పుడైతే మన పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవో, ఎప్పుడైతే మన బిడ్డలు మన చేయి దాటిపోతున్నారు అనిపిస్తుందో, ఎప్పుడైతే పరిస్థితులన్నీ ఇక కూలిపోయాయి, ఇక ఏ అవకాశం లేదు నా కుటుంబం బాగుపడడానికి అనే పరిస్థితులు ఎదురవుతాయో, అటువంటి పరిస్థితుల్లోనే దేవుడు తన మహిమ కార్యములు చేస్తాడు. అటువంటి పరిస్థితుల్లోనే దేవుడు ఉన్నది లేనట్లుగా చేయగలుగుతాడు, లేని వాటిని ఉన్న వాటిగా పిలుస్తాడైనా. ఇక అంతా అయిపోయింది అనుకున్నప్పుడే దేవుడు కార్యం ప్రారంభిస్తాడు. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు శూన్యంలో సృష్టిని చేసే దేవుడు. ఒకవేళ నీ బిడ్డల జీవితం శూన్యంగా ఉందేమో, నీ కుటుంబం శూన్యంగా ఉందేమో, నీ భవిష్యత్ అంతా శూన్యంగా నీకు కనబడుతుందేమో, ఏ వైపు నుండి చూస్తున్నా, ఎటువైపు నుండి చూస్తున్నా, ఏ పరిస్థితి చూస్తున్నా, అన్ని దిక్కులా నీవు ఓడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఇక బయటపడ్డం నాకు సాధ్యం కాదు, భవిష్యత్తు బాగుపడుతుందని ఏ హోపు లేదేమో, అటువంటి స్థితిలో ఉన్నప్పుడే నీవు పూర్తిగా దేవునిపై ఆధారపడి, అయ్యా ఈ లోకం వైపు చూస్తే నాకు ఏ ఆధారము లేదు, ఈ లోకంలో నాకు ఏ దిక్కు లేదు, నీవు మాత్రమే నన్ను వృద్ధి పొందించాలి, నా బిడ్డలు పైకి రావాలంటే నీవే దిక్కయ్యా, నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే నీవు మాత్రమే చెయ్యాలయ్యా అని పూర్తిగా నీ బిడ్డలు దేవుని చేతులకు అప్పగించుకొని, నీ బిడ్డలకు దేవుని గురించి బోధిస్తూ, దేవుని మార్గంలో నడవమని ఆయన మార్గాన్ని గురించి చెప్తూ, దేవుని శక్తిని గురించి చెప్తూ, దేవుని ప్రేమను గురించి వారికి తెలియచేస్తూ, దేవుని మార్గంలో నమ్మకంగా నడవడానికి నువ్వు ప్రయత్నిస్తే, నీ బిడ్డల చదువును, నీ బిడ్డల భవిష్యత్తును పూర్తిగా దేవుని చిత్తానికి, దేవుని చేతులకు అప్పగించుకుంటే ఆయన తప్పక మిమ్మల్ని, మీ బిడ్డలు వృద్ధి పొందిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో ఎందరూ ఆయనను ఆశ్రయిస్తారో, ఎందరూ నీ కృపే నాకు దిక్కయ్యా, నీవు లేవనెత్తితే నేను లేవనెత్తబడతాను, నీవు అభివృద్ధి చేస్తే నా బిడ్డలు అభివృద్ధి చెందుతారు అని ఆయన సన్నిధిలో వేడుకుంటారో, దేవుడు తన శక్తిని నీకు అనుగ్రహించి, నీ బిడ్డలకు అనుగ్రహించి, తన ఆత్మను నీలో ఉంచి, నీ బిడ్డల్లో ఉంచి క్రమమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు, నీ బిడ్డలకు అనుగ్రహిస్తాడు. నీకు సాధ్యం కాని విషయాలను కూడా దేవుడు నీ చేత చేయిస్తాడు, నీ బిడ్డల చేత చేయిస్తాడు. నీకు అసాధ్యమైన విషయాలన్నిటినీ కూడా దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. వాగ్దానం నమ్మినట్లయితే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? మన బిడ్డలను దేవునికి సమర్పించుకుంటూ, మన జీవితాలను దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక నూతన దినం మాకు అనుగ్రహించారు. గడిచిన రాత్రంతా మాకు తోడయుండి ఈ దినమును చూడడానికి సహాయం చేశారయ్యా, నీకు వందనాలు. ఈరోజు అద్భుతమైన వాగ్దానం మాకు ఇచ్చారు, మిమ్మల్ని మీ పిల్లలను అభివృద్ధి చేస్తానని. తండ్రి, మీరిచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఈ వాగ్దానము ప్రార్థిస్తున్న అందరి జీవితాల్లో కూడా నెరవేర్చండి. ఎందరి గృహాల్లోకైతే ఈ వాగ్దానం వెళ్తూ ఉందో, ఎంతమంది ఈ వాగ్దానం ప్రతిరోజు వింటూ ఉన్నారో, వారందరి జీవితాల్లో వారు ఎక్కడ బలహీనంగా ఉన్నారో అక్కడే మీరు బలపరచండి అయ్యా. వారు ఏ పాపంలో ఉన్నారో పాపం నుండి విడిపించండి అయ్యా. వారు ఏ వ్యసనాల్లో ఉన్నారో ప్రతి వ్యసనం నుండి విడిపించండి అయ్యా. ఏ శాపగ్రస్తమైన పరిస్థితులు వారి బిడ్డలు కలిగి ఉన్నారో విడిపించండి తండ్రి. ఒకవేళ తరతరాలుగా వస్తుంది శాపం అని వారు అనుకుంటూ ఉన్న ప్రతి శాపమును యేసునామములో బ్రేక్ చేస్తూ ఉన్నాను. తరతరాలుగా వస్తుంది ఈ వ్యసనము, తరతరాలుగా వస్తుంది ఈ అనారోగ్యము, తరతరాలుగా వస్తుంది ఈ అలవాట్లు, ఈ వ్యర్థమైన పరిస్థితులు తరాల నుండి వస్తున్నాయి ఈ శాపమని ఎంతమంది అనుకుంటున్నారో, యేసునామములో ప్రతి శాపము నుండి విడుదల ప్రకటిస్తున్నాను. యేసునామములో ప్రతి శాపము, ప్రతి పాపము, ప్రతి వ్యసనము, ప్రతి చీకటి శక్తి యొక్క ప్రభావం నుండి ప్రతి ఒక్కరు విడుదల పొందుకుందరుగా యేసునామములో. ఏ ఇంటిని చీకటి పరిపాలిస్తూ ఉందో, ఏ ఇంట్లో దురాత్మ శక్తులు ఉన్నాయో, ఎంతమంది నిద్రలేమితో ఉన్నారో, ఎంతమంది శ్రమలతో నలిగిపోతున్నారో,
ప్రతి చీకటి శక్తి యొక్క ప్రభావం అణచివేయబడుగా యేసునామములో, ప్రతి కుటుంబము విడుదల పొందుకొందురుగా యేసునామములో. తండ్రి, ఆర్థికంగా పడిపోయిన వారిని లేవనెత్తండయ్యా. ఎవరి చేతిలో ధనాన్ని నష్టపోయారో తిరిగి రెస్టోర్ చేయండి. పొలం సమస్యల్లో ఉన్న వారిని విడిపించండి అయ్యా. ఇంటి సమస్యల్లో ఉన్నవారిని విడిపించండి అయ్యా. భార్యాభర్తల సమస్యలో ఉన్న వారిని విడిపించండి అయ్యా. కోర్టు బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి తండ్రి. స్థల వివాదాల్లో ఉన్నవారిని విడిపించండి అయ్యా. జైలు బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి తండ్రి. ఉద్యోగ సమస్యలు ఉన్నవారిని విడిపించండి అయ్యా. వ్యాపారంలో సమస్యలు ఉన్నవారిని విడిపించండి, అభివృద్ధి చేయండి. చేతి వృత్తులను దీవించండి అయ్యా. వ్యవసాయాలను దీవించండి. గర్భఫలం లేని ప్రతి గర్భమును ముట్టండి తండ్రి, అద్భుతం చేయండి. వివాహాలు కావట్లేదని ఎంతమంది బిడ్డలు దిగులుతో ఉన్నారో ఆశ్చర్యకార్యంలో జరుగునుగా యేసునామములో. ఉద్యోగాలు లేవని దిగులు పడుతున్న ప్రతి కుటుంబంలో అద్భుత కార్యములు జరుగునుగా యేసునామములో. స్వంత గృహాలు లేని బిడ్డలకు స్వంత గృహాలు దయచేయండి అయ్యా. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండండి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నాను తండ్రి. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి అయ్యా. వారు ఏ పని కొరకు వెళ్తున్నారో, ఏ ప్రయాణం చేస్తున్నారో, ఏ కార్యం ప్రారంభిస్తున్నారో ప్రతిదీ కూడా మీరు ప్రారంభించి మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నా బిడ్డల జీవితం ఎలా ఉంటుందో, వారు ఏమైపోతారో అని కలవరంతో ఉన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వాగ్దానం మీ కొరకే. దేవుడు మిమ్ముళ్ళు, మీ బిడ్డలను వృద్ధి పొందించబోతున్నాడు. వాగ్దానాన్ని విశ్వసించండి. పదే పదే ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుడి వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఈ మాటలు నా కొరకే అన్నవారు ఆమెనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్ములు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.